లార్డ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన వాడు ప్రేమ గలవాడెవడును లేడు. యోహాను సువార్త 15:13 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవాది దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను పత్రిక ద్వారా భక్తుల ద్వారా చూస్తూ ఉంటున్నాము. మరి తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే మరి ఎక్కువ అని వాడు ఎవడు కూడా లేడని సెలవిస్తోంది. కాబట్టి దేవాది దేవుడు మహోన్నతుడు దేవుడు. అంటే మనకి ఎంతోమంది స్నేహితులు ఒకవేళ ఉన్నప్పటికీ ఒకవేళ భౌతికమైనటువంటి స్నేహితులు ఎంతోమంది ఉంటారు, కానీ ప్రాణం పెడతామంటారు, కానీ ప్రాణం పెట్టలేనటువంటి వారిగా ఉంటున్నారు. ఒకవేళ రక్తదానం చేయొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకమైనటువంటి మానవులందరి కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మంచి స్నేహితుడు. మరి కాబట్టి ఈ రాత్రికాలపు వేళలో మరి దేవాది దేవుడు మహోన్నతుని దేవుని సన్నిధిలో మరి ఆయన సొంత స్నేహితుడిగా మీరు అంగీకరించినప్పుడు మీ కుటుంబాలు ఎంతగానో ఆస్వాదింపబడతాయి, దీవింపబడతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. జీవాధిపతిని తండ్రికి స్తోత్రాలు. సర్వశక్తి గల దేవుడానికి వందనాలు తండ్రి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. దావైగా మా భారతదేశాన్ని దీవించము తండ్రి. సర్వ ప్రపంచం కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభు. మంచి స్నేహితుడానికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి ప్రభావిగో తండ్రి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి. విదేశంలోని బిడ్డలందరూ కూడా మంచి వంతనం పండి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యం తినంపండి ప్రభు. అయినా వ్యవసాయాలు ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు, మంచి వాతావరణం మీద దయచేయండి. దావాది హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కొట్టివేసి దేవా ఈ నెల అంతా కూడా సభలు అయ్యే చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వాదం జరిగించుకొని తండ్రి. రక్షణ లేని వారి రక్షణ తండ్రి, మారు మనసు లేని వారికి మారు మనసు ప్రభా. గృహం లేని వారికి గృహమేమో దయచేయండి. వివాహం బిల్లుకి వివాహం దయచేయండి. నేను గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణి చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి ప్రభు. ప్రతి సేవకుడు ప్రతి సేవకురాలకు కూడా మంచి ఆరోగ్యం తెంపండి. వారి బిడ్డలు కుటుంబం సంఘం అంతటిని కూడా మీరు ఆశ్రయించి దీవించి ఈ దినవంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.